నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. భారతీయ ధార్మిక విషయాలన్నింటినీ ప్రతిబింబించేవి మన వేదాలు. వేద పఠనం విద్దాం, భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పతః నః శృణ్వన్నోతిభిः శ్రీరసాదానం. నిశుసీద గణపతే గణేశ త్వామాహుర్విప్రాతమం కవీనాం. కరుతే ప్రక్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ
ॐ श्रीमहासरस्वत्यै नमः। वेदवातस्य वर्तनिमुरोर्विश्वस्य बृहतः वेदाये अध्यासाते। ॐ श्रीपुरुषाय नमः। अग्निमीले पुरोहितै यज्ञस्य देवमृत्विजम् होतारं रत्नधातामम् कनिक्रदर्जनुषं बभ्रुवाणयति वाचामरिते वनावम् सुमङ्गलश्च शकुने भवातिमात्वा काचिदभिभाविष्याविदते मात्वा शेन उद्वाधीन्मासो भर्नो मात्वा विगतिषु मान्वीरो अस्ताम् पित्र्यामनुप्रतिशङ्कनिक्रदत्सु मङ्गलो भद्रवादीवा देहाम् अवक्रन्द दक्षिणतो ग्रहाणाम् सुमङ्गलो भद्रवादीशाकुन्ते मानस्तेन ईशतमाघशं सो बृहद्वादेम विदथे सुवीराः समुद्रज्येष्ठाः सलिलस्य मध्यात् पुनानायन्त्यनी विषमाणाः इन्द्रो यावद्रीर्षभो ररादतापो देवी मामावन्तो या वो दिव्यावताः सर्वन्नित्रीमा उत भाया स्वायञ्जाः समुद्रात्थायाचाय पावकास्ता आपो देवी रेहमामावन्तो या साम्राजावरुणो याति मध्ये सत्याधृते आवपश्यञ्जनानाम् मधुश्च दक्षुजायो याः पावकास्तापो देवी रेहमामावन्तो या सुराजावरुणो यासु सोमो विश्वे देवा यासोर्जम् मदन्ति वैश्वानरो यास्वग्निः प्रविष्टस्तापो इमं मे गंगे यमुने सरस्वति शुभिद्रुस्सोमं सचता पुरुष्ण्या अभिज्ञामारुद्रुधे वितस्तयार्जीकेये शृणुत्या सुसोमाया सितासिते सरिते यत्रा संगते तत्रा प्लुता सोदिवमुत्पादन्ति ये वै तन्वा अम्बिसृजन्ति धीरास्ते जनाः सोऽमृतत्वं भाजन्ते या प्रवतो निपता उद्वता उदन्वतेरनुसगाश्रयाः अस्मभ्यं प्रयासा पिन्वामाना शिवा देवी राशिमदा भावन्तु सर्वा नद्यो अशिमदा भावन्तु हरिः ओम्।
సంవత్సరంలో ఒక్కో మాసమందు ఒక్కో ప్రయోజనాన్ని భగవంతుడు సమకూర్చాడు. ఇప్పుడు మనం భాద్రపద మాసంలో ఉన్నాం కనుక భాద్రపద మాస వైశిష్ట్యాన్ని తెలుసుకుందాం. నిరంజనం నిరాకారం దేవదేవం జనార్దనం మాయాయుక్తం జపే నిత్యం పావనం సర్వదేహినాం. భాద్రపద మాసంలో శ్రీ మహావిష్ణువుని జనార్దనునిగా మనం కీర్తించాలి కనుక ఆ జనార్దన శబ్దంతో కూడుకుని ఉండేటువంటి స్థుతుల్లో ఆ జనార్దన శబ్దం యొక్క మాహాత్మ్యాన్ని వివరించేటువంటి శ్లోకాలలో ఈ శ్లోకం ఒకటి. నిరంజనం. మనమైతే మాయా ప్రధానమైనటువంటి ప్రపంచంలో సంసారంలో మనం బంధింపబడి ఉంటాం. కానీ ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆయన నిరంజనుడు, మాయాతీతుడు అన్నమాట. అదేవిధంగా నిరాకారం. మన కోసమని ఆయన చతుర్భుజునిగాను, అదేవిధంగా ద్విభుజునిగాను, సహస్రభుజునిగాను అనేక రకాలైనటువంటి రూపాలని ధరించి మనకు కనబడుతూ ఉంటారు, అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఆయన నిరాకారుడు కనుక దేవదేవం, సమస్త దేవతల చేతను కూడా ఆరాధింపబడేటువంటి దైవం ఆ శ్రీ మహావిష్ణువు. జనార్దనం, అటువంటి మోక్షప్రదాయకుడైనటువంటి ఆ జనార్దనుని మాయాయుక్తం, మనమందరం మాయకు లోబడి ఉండేటువంటి వాళ్ళం. ఆయన మాయకు అధీశుడు, మాయతో కూడి ఉన్నటువంటి వాడు. అక్కడ విశేషం ఏమిటంటే నారాయణుడు మాయకు అధీశుడు, లక్ష్మీదేవి మాయ అని చెప్పబడుతున్నదన్నమాట. అదేవిధంగా నారాయణుడు చంద్రుడు, లక్ష్మీదేవి వెన్నెల అని వివరించబడుతున్నదన్నమాట. ఒకే తత్వం యొక్క రెండు రూపాలు లక్ష్మీనారాయణుడు. దేవదేవుడైనటువంటి నారాయణుడు మాయాయుక్తం, అటువంటి మాయాయుక్తుడైనటువంటి ఆ స్వామిని జపే నిత్యం, ప్రతినిత్యం మనం జపించాలి అని ఈ శ్లోకం చెప్తున్నది. కారణం ఏంటంటే పావనం సర్వదేహినాం. ఆ జనార్దన శబ్దాన్ని మనం కనుక స్మరించినట్లయితే దేహులు కూడా, అంటే శరీరధారులైనటువంటి సమస్త జీవులు కూడా పవిత్రులవుతారట. అంత పవిత్రతను కలిగించేటువంటి శక్తి ఉన్నటువంటి నామధేయం ఈ జనార్దన నామధేయం. కనుక ఈ భాద్రపద మాసంలో అటువంటి విశిష్టమైన, మహత్తరమైన, ప్రశస్తమైనటువంటి నామంతో ఆ స్వామిని మనం కీర్తించాలి అని చెప్తున్నారు మనకు మన మహర్షులు. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను చూద్దాం. ఈ రోజున సెప్టెంబర్ 12వ తేదీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సర దక్షిణాయన భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రం, సోమవారం. ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి ఈ రోజున కూడా మనకు. ముఖ్యంగా ఏకాదశి తిథులలో ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో సంభవించేటువంటి ఈ ఏకాదశిని మనం పద్మ ఏకాదశి అని వ్యవహరిస్తూ ఉంటాం. అంటే ఈ ఏకాదశికి పద్మ అని పేరు అన్నమాట. ఈ పద్మ అని పిలువబడేటువంటి ఈ ఏకాదశి వైశిష్ట్యం ఏమిటంటే మిగిలిన ఏకాదశులలో లాగే ఈ ఏకాదశిలో కూడా ఉపవాస వ్రతాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణు పూజనం చేసుకొని ఆ పైన ఒక శ్రేష్ఠుడైనటువంటి బ్రాహ్మణునికి ద్వాదశి గడియలలో ఒక జలపూర్ణమైనటువంటి చక్కటి కలశం, ఆ కలశదానాన్ని చేయాలట. అలా కనుక చేసినట్లయితే పద్మానుగ్రహం చేత, పద్మ అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చేత సమస్త విధములైనటువంటి భోగభాగ్యాలను, ఐశ్వర్యాలను, సంపదలను ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి భక్తులు పొందుతారు అని మనకు ఈ కల్పోక్తమైనటువంటి విషయం ఇది. అలాగే మనకు ఈ ఏకాదశి తిథిని మరొక వైశిష్ట్యంతో కూడిన తిథిగా కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. ధర్మశాస్త్రాలలో మనకు తెలుసును, ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క శయనం ఆరంభమవుతుంది కనుక మనం చాతుర్మాస్య దీక్షను ఆచరించేటువంటి కాలం ఆషాఢ మాసంలో ప్రారంభమై కార్తీక మాసం వరకు అది కొనసాగుతూ ఉంటుంది అని మనం చెప్పుకున్నటువంటి విషయమే. ఆ ఆషాఢంలో స్వామివారు నిద్రించిన తరువాత ఆషాఢమయ్యి శ్రావణం దాటి భాద్రపదంలోకి రాగానే
ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు కొద్దిగా పక్కకి ఒత్తిగిలుతారట. కనుక ఈ పక్కకి తిరిగి ఒత్తిగలడం అనేటువంటి ఈ చేష్ట ఏదైతే ఉన్నదో ఈ చేష్టకు పరివర్తనము అని పేరు. కనుక ఈ ఏకాదశి నాడు పరివర్తన ఏకాదశి అని వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. చాలా పుణ్యవంతమైనటువంటి తిథి, పుణ్యవంతమైనటువంటి సందర్భం కూడా ఈ పరివర్తన ఏకాదశి అనేటువంటిది. కనుక ఇంత మహత్తరమైనటువంటి ఈ రోజున మనం ఆ విష్ణు పూజనంలో మన కాలాన్ని కనుక గడపగలిగినట్లయితే సమస్త విధములైనటువంటి శుభాలను మనం పొందుతాం. అలాగే ఈ రోజున మనకు స్థానికమైనటువంటి ఆలయాలలో ఉండేటువంటి విశేషాల్లో కనుక వెళ్ళినట్టయితే మనకు ఈరోజు తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయంలో గడిచిన రోజున ఈ పవిత్రోత్సవ అంకురారోపణం జరిగింది. ఈ రోజున పవిత్రోత్సవాలు ఆరంభమవుతాయన్నమాట. అక్కడ పవిత్రోత్సవ ప్రాశస్త్యం మనకు తెలిసినటువంటిది. మంత్రలోపం కానీ క్రియాలోపం కానీ ఆశౌచాది దోషాలతో కూడుకుని ఉన్నటువంటి భక్తులు దర్శించుకోవడం వల్ల ఏర్పడేటువంటి దోషాలు ఏమైనా ఉంటే ఆ దోషాలన్నిటి యొక్క పరిహారం కోసం అని చెప్పేసి పవిత్రోత్సవాలని నిర్వర్తిస్తూ ఉంటారు. కనుక అటువంటి పవిత్రోత్సవ పవిత్ర సందర్భం ఈరోజు అన్నమాట గోవిందరాజస్వామి వారి ఆలయంలో. ఇవి ఈనాటి విశేషాలు. భారతీయ జీవన విధానం, భక్తి మార్గం మొదలైన వాటిని సమన్వయం చేసినవే మన అష్టాదశ పురాణాలు. ఆ శ్లోకాల్లో ఉన్న అంతరార్థాన్ని పురాణ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. యస్య సాక్షాత్ భగవతి యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ జ్ఞానదీపప్రదే గురౌ మర్త్యా సద్ధీః శ్రుతం తస్య సర్వం కుంజరశౌచవత్ సర్వం కుంజరశౌచవత్. భాగవతంలో నారదుల వారు ప్రహ్లాదునికి చెప్పినటువంటి, అలాగే నారదుల వారు మళ్ళీ ధర్మరాజు గారికి చెప్పినటువంటి గొప్ప శ్లోకం ఇది. అసలు భాగవతోత్తములంతా, గురుభక్తి కలిగిన వాళ్ళంతా, తరించాలనుకున్న వాళ్ళంతా ఈ శ్లోకాన్ని వీలున్నప్పుడల్లా చదవలసిందే. దీనికి వేళాపాళాతో పని లేదు. గురుభక్తి కలిగి ఇది చదివితే చాలు గురువు యొక్క కటాక్షం లభిస్తుంది. గురు కటాక్షం లభిస్తే వాడు ఏమనుకుంటే ఆ పని అవుతుంది. అనుక్షణము శిష్యుల్ని దగ్గరకు పిలిచి, నాయనలారా మీరు శిష్యులు, మీరు తరించాలి అనే కోరికతో గురువుగారు శిష్య వ్యామోహంతో వారికి భాగవత కథలు చెబుతాడు. భగవతి అంటే భగవంతుని ఎందనమాట, అంటే భగవత్ సంబంధమైన జ్ఞానమే చెబుతాడు. నిజానికి ఈ శిష్యులకి చెప్పకపోతే గురువుగారు తరించడా? ఆయన హాయిగా ఆయన జపం ఆయన చేసుకుంటే తరిస్తాడుగా. వేళకి ఆయన చెప్పుకునే పురాణం ఆయన చెప్పుకుంటే, ఆయన సంపాదన ఆయన సంపాదించుకుంటే హాయిగా బ్రతకచ్చు. కానీ ఆ పనితో పాటు ఏకాంత శిష్యులందరినీ ప్రోగు చేసి వారందరినీ తరింప చేయాలనే కోరికతోటి ఆయన భాగవతం చెబుతాడు. ఎందుకు చెబుతున్నాడంటే కేవలం శిష్యుల మీద ప్రేమ తప్ప, అవ్యాజ కరుణామూర్తి కనుక. అందుకని గురువుల యొక్క లక్షణం ఏమిటంటే శిష్యులు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళ గురించి పట్టించుకోకుండా, నాయనలారా మీరు నా దగ్గరికి రండి అని కూర్చోబెట్టి వారికి భగవత్ సంబంధమైన జ్ఞానం ఇచ్చి భగవత్ కథలు చెబుతాడు. ఇలా హరిమహిమ తనకి చెప్పేటటువంటి గురువుని శ్రీహరి కింద భావించాలిట. భాగవతం చెబుతున్నది 7వ స్కంధం చెబుతున్నది కూడా నారదుడు. నాయనలారా మీకు భాగవత కథలు చెప్పి హరి యొక్క మహిమ చెప్పి మిమ్మల్ని తరింపచేసే గురువులంతా కూడా విష్ణు స్వరూపులు. కాబట్టి గురువుగారు ఎప్పుడైనా మీకు భాగవతం చెబితే, హరి నామస్మరణ మీ చేత చేయిస్తే, హరి మహిమ చెబితే అటువంటి వాణ్ణి సాక్షాత్తు విష్ణువుని పూజించినట్టు పూజించండి. అలా పూజించక ఆయనని నరుడి కింద భావిస్తే, మానవుడి కింద భావిస్తే అటువంటి వాళ్ళు భ్రష్టులైపోతారు. అటువంటి వాడు నరకం పాలవుతాడు. ఎలాగా అంటే దానికి ఉదాహరణ చెప్పారు. సర్వం కుంజరశౌచవత్, గజస్నానం వంటిది వాడి జ్ఞానం. గజస్నానం అంటే ఏమిటనమాట? ఏనుగు ఎంత స్నానం చేయించినా లేక తానంతా తాను నదిలోకి వెళ్ళి
తొండంతో నీళ్లు పోసుకుని ఒళ్ళంతా రుద్దుకున్నా మళ్ళీ బయటికి రాగానే తొండంతో బయట ఉన్న మట్టిని తుక్కుని దోగరని తీసి మీద తల్లుకుంటుంది. ఎంత స్నానం చేసినా పైన మట్టి తల్లుకోవడం వల్ల దానికి ఏం ఉపయోగం? మళ్ళీ బురద అయిపోతుంది. మనం కూడా ఏనుగు స్నానం చేసినట్టుగా మనస్సుని స్నానం చేయించకూడదు. అనగా ఏనుగు స్నానం చేసి బయటికి రాగానే బురద పూసుకున్నట్లుగా మనం భగవంతుడి లాంటి గురువు దగ్గర పురాణాలు విని ఆ పురాణ జ్ఞానంతో తరించక ఆ గురువుని నరుడు అనుకున్నాం అనుకోండి, ఈ జ్ఞానం కాస్త మళ్ళీ బురద పట్టిపోతుంది. అంటే ఈ జ్ఞానం నశిస్తుంది. తద్వారా వీడు భ్రష్టుడైపోతాడు. అప్పుడు వీడికి ఇహం ఉండదు, పరం ఉండదు. కాబట్టి హరిస్మరణ చేయించే గురువుని సాక్షాత్తు శ్రీహరితో సమానంగా భావించి సర్వకాల సర్వావస్థలలో పూజించాలి. అలా పూజిస్తే ఇహం వస్తుంది, పరం వస్తుంది. అందువల్ల హరికటాక్షం గురుకటాక్షం పొందడానికి ఈ శ్లోకం వీలున్నప్పుడల్లా పఠించడం మంచిది. భాద్రపద మాసం సందర్భంగా గణపతి వైభవాన్ని తెలుసుకుందాం. హస్తేంద్రాసనమిందు చూడమరుణఛాయం త్రినేత్రం రసాదాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతిం బీజాపూరగదేక్షుకార్మకలసచక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్త్వవిషాణరత్నకలశాన్ హస్తైర్వహంతం భజే. గణపతిని అనేక ఫలాల కోసం అనేక రూపాల్లో దర్శించి ప్రార్థించేవారు ఎందరెందరో. బాలగణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విభుజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విఘ్న గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, విజయ గణపతి, నృత్య గణపతి, ఊర్ధ్వ గణపతి, ఏకాక్షర గణపతి, వరగణపతి, త్రియక్షర గణపతి, క్షిప్ర ప్రసాద గణపతి, హరిద్రా గణపతి, ఏకదంత గణపతి, సృష్టి గణపతి, ఉద్దండ గణపతి, రుణ విమోచక గణపతి, డుండి గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గా గణపతి, సంకటహర గణపతి, ఇలాగా అనేక గణపతుల్లో 32 గణపతుల ప్రధాన ఆరాధన ఈనాడు భారతదేశం అంతా కూడా ప్రసిద్ధిగా ఉన్నది. అంటే మంత్రశాస్త్రంలో వివిధ ఫలాల కోసం వివిధ రూపాల్లో ఉండే గణపతి ఆరాధన ఉపాసకులు ఆ స్వామిని ఆయా రూపాల్లో ఆశ్రయిస్తూ ఉన్నారు. అనంతామాత్యుడు తన భోజరాజీయంలో తన కృతికి సహాయం చేసేటువంటి పరమ కరుణామూర్తిగా సంభావించి రమణీయమైనటువంటి ఆ విఘ్నేశ్వర స్వామి స్తుతి చేశాడు. విఘ్నములల్ల బాపి పృథివిన్ భవనీరధిపేర్మిగుల్భ సందగ్ధము చేసి నిల్తు రుచిత స్థితిన్ యవ్వని భృత్యులు అట్టి దుఃఖగ్నుడు షణ్ముఖ ప్రథమ గర్భుడు భద్రగజాస్యుడైన ఆ విఘ్న విభుండు మత్కృతికి వేడుకతోడ సహాయుడయ్యుడు. అలాగే మాదయ్య గారి మల్లన కవి రాజశేఖర చరిత్ర రచించి దాని యొక్క ఆరంభంలో కొమ్ములు కలిగినటువంటి గొప్ప గణపతిని, సమూలంగా విఘ్నాలను పెకలించి వేసేటువంటి వాడు, వాంఛితార్థాలను కటాక్షించేటువంటి దివ్యమూర్తిని ఆయన మనోభావనతో దర్శించి ప్రస్తుతించాడు. ఎలుకల రాచితేజి నెర ఎక్కుడుగాడు అపరంజి పైడి నిగ్గులు గల మేని పెన్వడుగు క్రొన్నెల దాలుపు ముద్దపట్టి కొమ్ములు గల వెల్పు విఘ్నతరు మూలంబు పెకలించు బల్లిదుండు అలగణ భర్త అప్ప సచివాగ్రణికి ఊతన్ ఈప్సితార్థముల్. తెలుగు కవులపైన గణేశుని యొక్క వైభవ ప్రభావం సమగ్రంగా మనకి తెలుస్తూ ఉన్నది. గణేశ పురాణం, ముద్గల పురాణాలు ఈ రెండింటి ప్రభావం తెలుగువారు అందరిపైన కూడా కంటదగ్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు పురాణాలు గణపతి యొక్క మహామహిమను చాటుతూ అనేక ఫలాలను కూడా చక్కగా వివరించాయి. గౌతమ విశ్వామిత్రాది మహర్షులందరూ గణపతి వల్లనే బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందారు. గణపతి పూజయే ప్రాపంచిక దుఃఖాలన్నింటికీ పరిహారకమని ఆ మహర్షులు చక్కగా ఉపదేశించారు. ఇంద్ర, శివ, విష్ణు, పరశురామ, స్కందాది దేవతలు కూడా గణపతిని పూజించే
ఆ స్వామి కటాక్షం వల్లనే తమ కార్యాలు నిరాటంకంగా నిర్వహించారు. ప్రళయకాలంలో కూడా బాలగణపతి వటపత్రంపై తేలియాడుతూ ఉంటాడు అని సృష్టికర్త ఈ స్వామిని పూజించే తన యొక్క సృష్టి కార్యాన్ని ప్రారంభిస్తాడు అని అభివర్ణించబడింది. ఆ గణపతి బాలసూర్యుల్లా తేజరిల్లుతూ ఉంటాడు. ఆ సమయంలో కరస్థ కదలీ చూత పనశేక్షుకమోదకం బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపం. గణపతి ప్రతి యుగంలో కూడా లోక కళ్యాణార్థమై పలు అవతారాలు ధరిస్తూ ఉంటాడు. సింధు అనేటువంటి రాక్షసుని హతమార్చడానికే పార్వతి గణపతి మంత్రాన్ని అనుష్ఠిస్తే ప్రసన్నముఖుడైనటువంటి గణపతి ఆవిర్భవించాడు. మహాచతుర్థి నాడు ఆమె పూజిస్తూ ఉండేటువంటి ఆ మట్టి విగ్రహం నుండి ఆవిర్భవించి ఆమెకు పుత్రుడయ్యాడు. ఇలా గణపతి పారమ్యాన్ని అభివర్ణించేటువంటి ఆ రెండు పురాణాల్లో, ఇతర పురాణాల్లో విధ్వంసక శక్తి అనేటువంటిది విఘ్నముల పరంగా గణపతికే చక్కగా అన్వయింపబడింది. వక్రతుండ, ఏకదంత, లంబోదర ఇత్యాది గణేశ నామాలు ఒక్కో రాక్షస సంహారానికో ఒక్కొక్క ప్రత్యేక మహిమను ప్రపంచీకరించడానికో చెప్పబడ్డాయి. గాణాపత్యం అత్యంత ప్రాచీనమైనది కనుకనే శంకర భగవత్పాదుల వారు షణ్మతాలలో ఒకదానిగా దాన్ని చాలా ఆదరించారు. పంచాయతనంలో ప్రధానమైనటువంటిది. గణపతి ఒక వర్గం వారి దేవత కాకుండా ఆస్తికులందరి పూజా మంటపాలను నేడు అలంకరిస్తూ ఉన్నాడు. గణపతి కేవలం విఘ్న నివారకుడే కాకుండా సిద్ధిదాతగా కూడా ప్రస్తుతించిన మహర్షులు ఎందరెందరో. ఆ గణపతి పైన సంస్కృతంలో ఇప్పటి వరకు ప్రకటితమైనటువంటి సాహిత్యం కన్నా అప్రకటితంగా ఉన్నటువంటి సాహిత్యం తాళపత్రాల మాధ్యమంగా వెలుగు చూడవలసింది ఎంతో ఉంది. అంతటి దివ్య శక్తి గణపతి యొక్క వైభవంలో మనం దర్శించవచ్చు. ఈ పవిత్ర భాద్రపద మాసంలో విశేషంగా గణపతి స్వామిని ఆరాధించి మనం తరిద్దాం. పాశాంకుశో దంతజంబూ దధాన స్ఫాటిక ప్రభ రక్తాంశుకో మహాగణపతి ముదేశ్యాదృణమోచక. సాఖ్యం తదేవ కవచం మమ. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారణం ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతో ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరిః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదా వదో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. ఆకాశరాట్ సురానాథ ఆత్మానం మే సదా వదో దేవదేవోత్తమః పాయాద్దేహం మే వెంకటేశ్వరః. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ సాఫల్యం నః ప్రయచ్చతు. సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిరీశ్వరః పాలయేన్మామకం కర్మ
नः प्रयच्छतु य एतद्वज्रकवचमभेद्यम् वेङ्कटेशितुः सायं प्रातः पठेन्नित्यम् मृत्युं तरति निर्भयः इति मार्कण्डेयकृत वेङ्कटेश्वर वज्रकवचम् सम्पूर्णम्. సదా మనం ఆచరించవలసిన ఆచార విధానాలను మన పూర్వీకులు మనకు వివరించినవే సదాచారాలు. అందులో ఒక సదాచారం విందాం, ఆచరించే ప్రయత్నం చేద్దాం. నివేదనం అంటే పరమాత్మకు సమర్పించడం అని చెప్పుకుంటూ ఉంటాం. ఆలయంలో శుద్ధి చేయడం, స్వామివారిని అభిషేకం చేయడం, శ్రవణం స్వామివారి గురించి వినడం, కీర్తన చేయడం, ఆయన్ని పొగడం, స్మరించుకోవడం, శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. 9వది అయినటువంటిది ఆత్మ నివేదన. ఇవి నవవిధ భక్తి మార్గములు అంటుంది సనాతన సంప్రదాయ మార్గం, సదాచార విధానం. ఒక్కొక్కటి మెట్టు అనుకుంటే స్వామివారి గురించి వినడం మొదటి మెట్టు. వింటే అంటాం కాబట్టి కీర్తన ఆయన గురించి అంటూ ఉంటాం, ఇది 2వ మెట్టు. విన్నాం అన్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ మనసులో అనుకుంటూ ఉంటాం, స్మరించుకుంటూ ఉంటాం, ఇది 3వ మెట్టు. ఆయన కనిపిస్తాడా? ఆయన పాదం కనిపిస్తుంది, అది బ్రహ్మ కడిగిన పాదం. పాద సేవ చేస్తాం, నమస్కారం చేస్తాం, అర్చన చేస్తాం, దాస్యం చేస్తాం. అయ్యా స్వామి, నడచి నడచి నడిచి వచ్చావా నా కోసం ఆ పైనుండి కిందికి? నడచి నడిచి వచ్చాడు కాబట్టి పాదసేవ చేస్తాం. స్మరణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం స్వామి అంటూ ఆ కాళ్ళని పట్టుకుంటాం, స్నేహం చేస్తాం. 9వది ఆత్మ నివేదన. ఇంకా వేరే లేదు. ఆ స్వామిని ఏం సమర్పించుకుంటాం? మన ఆత్మ తప్ప, మన మనసు తప్ప అలా ఇచ్చుకోవడమే పరమమైనటువంటి రమణీయమైనటువంటి నివేదన. సర్వము స్వామికి సమర్పించుకోవడం, ఇది ఆచారం చెప్పే మార్గం. ఇది మోక్షానికి మూలహేతువు. ఎన్ని పువ్వులతో పూజ చేశాం అనేది కాదు, ఎన్ని నైవేద్యాలు చెప్పించాం అనేది కాదు, ఎన్ని కొబ్బరికాయలు కొట్టాం అనేది కూడా కాదు, ఎన్ని గుళ్ళు కట్టించాం, ఎన్ని గుళ్ళు తిరిగాం ఇది కూడా కాదు. ఎన్ని గోపురాలు, ఎన్ని గుళ్ళు, ఎన్ని తిరిగినా ఎన్ని చూసినా ఉండవలసింది ఆత్మ నివేదన. నేను అనేది ముందుగా తెలుసుకోవడం, ఈ నేను కాదు అనే జ్ఞానం కలగడం, నేను అనే భావన నేను కాదు అనే దాన్ని పరమాత్ముడికి అప్పగించడం. అయ్యా నీవే నేను కాదు. ఒక భక్తుడు తన భక్తి విశేషం చేత పరమాత్మతో స్వయంగా మాట్లాడేటువంటి శక్తిని పొందాడు. పరమాత్మ అతనితో మాట్లాడతాడు. ఒరే అబ్బాయి ఇటు రారా అంటాడు, పోతాడు. వస్త్రం కట్టు సరిగా లేదు, కడతాడు. చేతులు ఆయుధం సరిగా లేదు, పెడతాడు. శంకు చక్రాలు సరిగా లేవు, పెడతాడు. ఇలా ఉండగా ఆ భక్తుడికి ఇంట్లో పని పడింది, ఆలయం తలుపులు వేసేసాడు, ఇంటికి వెళ్ళాడు. సాయంత్రం మళ్ళీ ఆలయానికి వచ్చాడు, తలుపులు వేసాడుగా, తీశాడు. లోపల నుంచి కూడా ఎవరో తలుపులు వేసుకున్నారు. ఈ భక్తుడు తలుపు తట్టాడు, లోపల నుంచి ఎవరది అన్నమాట వినిపించింది. ఈ భక్తుడు నేనే స్వామి అన్నాడు. పరిచయం పెరిగిందిగా, లోపల తలుపు తెరుచుకోలేదు. కాసేపు అయ్యాక ఆ భక్తుడికి జ్ఞానోదయం అయింది, చంపలేసుకున్నాడు. మళ్ళీ తలుపు తట్టాడు, లోపల చెప్పట్లాగే ఎవరది అన్నమాట వినిపించింది. ఈ భక్తుడు మీరే స్వామి అన్నాడో లేదో తలుపులు తెరుచుకున్నాయి. కథ ఏం చెబుతుంది మనకు అంటే ఆత్మ నివేదనం. శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం 9వది. ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు, పురస్కారాలు, అరటిపళ్ళు, అగరత్తులు, హారతులు ఇవేమీ అక్కర్లేదు. శుద్ధమైన మన మనస్సును భగవదర్పణం చేయడం,
భగవద్ అనుభవం పొందడం, ఇది కమనీయమైనటువంటి స్థితి. ఇది రావాలి అంటే ముందుగా మనం ఈ మెట్లన్నింటినీ సాధన చేయాలి. మెట్లపైన ప్రేమ పెంచుకుంటే మేడపైకి చేరలేం. మేడపైకి చేరితే కానీ పరమాత్మ దర్శనం కాదు. ఆ మెట్లు 9. 9వది ఆత్మ నివేదన. మొదటి మెట్టు శ్రవణం, విందాం. రెండవది స్మరణం, విన్నదాన్ని అనుకుందాం. మూడవది విష్ణోస్మరణం, అదే మళ్ళీ 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 మనసులో ధ్యానం చేస్తూ ఉందాం. కనిపిస్తే పాద సేవన, వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం. 9వది ఆత్మ నివేదన. పరమాత్మతో మనకు అంతటి ప్రేమ కలిగితే ఈ పదార్థాలు, నైవేద్యాలు ఇవి కావు. ఆత్మ నివేదన చేద్దాం అంటే అదేదో లోపల ఉంది తీసి పెడదామా అని కాదండి. మనస్సును సమర్పించడం, అది సమర్పిస్తే చాలు. ఆ మనిషికి పరమాత్మకు అవినాభావ సంబంధం, రెండు వేరే కాదు అనే జ్ఞానం అవగతమవుతుంది. కథలో చెప్పుకున్నట్లుగా ఎవరది అంటే మీరే స్వామి అంటాడు. అందరిలో కూడా పరమాత్మను దర్శించేటటువంటి గుణం అలవడుతుంది. అదే మోక్షానికి మొదటి మెట్టుగా భావన చేయాలి. ఈ 9 మెట్లు ఎక్కితే కానీ ఆ మొదటి మెట్టు ఎక్కే అదృష్టం, యోగ్యత మనకు లభించవు. ఇది ఆచారం. ఆచార క్రమంలో భాగంగా ఆహ్వానం, స్నానం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ ఇచ్చి మనం చేసేది ఏమిటి అంటే ఆత్మ నివేదన. ఇది ప్రధానం, ఇది ఆచారం, ఇదే సదాచారం. ప్రతిరోజు ఉపనిషత్తులో దాగి ఉన్న అనంతమైన విషయాలను తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఉపనిషత్తులో ఉన్న సారాన్ని ఉపనిషద్వాణి ద్వారా తెలుసుకుందాం. పరబ్రహ్మ తత్వాన్ని గురించి చెప్తూ ఆ పరబ్రహ్మను ఎలాగ తెలుసుకుంటా ఉంటే అతని యొక్క మహత్వాన్ని తెలుపుతూ ఎప్పుడూ ఎన్నడూ ఎవరిచే పుట్టకుండా ఉన్నటువంటి వ్యక్తికి జన్మనివ్వడము ద్వారా ఇతని గొప్పతనము, అతడే చతుర్ముఖ బ్రహ్మ, అతనికి జన్మనిచ్చారని చెప్పేసి ఒక విషయం చెప్తూ ఆ బ్రహ్మను కూడా ఎప్పుడు పుట్టించాడు అంటే తపసః అంటున్నారు. తపః యఃపూర్వం తపసః అజాతం అద్భ్యః పూర్వం అజాయత. తపశ్శబ్దము చేత తపో నామకుడైన ఈశ్వరుడు రుద్రుడు అతని కంటే మునుపట ఈశ్వరునికి జన్మనిచ్చాడు మహావిష్ణువు. ఆ ఈశ్వరుని సృష్టించడం కంటే మునుపే చతుర్ముఖ బ్రహ్మకు జన్మనిచ్చాడు. భగవంతుడు బ్రహ్మను సృష్టించి బ్రహ్మ ద్వారా ఈశ్వరుని సృష్టింపజేస్తాడు. అందుకే బ్రహ్మకు మొదట జన్మ. అంతేకాదు అభ్యపూర్వం, ఈ బ్రహ్మను సృష్టించడం కేవలం ఈశ్వరుని కంటే ముందు మాత్రమే కాదట. అభ్యపూర్వం, ఈ అభ్య పంచమహాభూతములు, ఆ పంచమహాభూతాలకు ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క అభిమాని దేవతలు ఉన్నారు. ఆ అభిమాని దేవతల కంటే మునుపుగా సృష్టిస్తాడట. అలా సృష్టించిన వాడే పరమాత్మ అని చెప్పేసి చెప్తూ, అంతేకాదు గుహాం ప్రవిశ్య తిష్టంతం యో భూతేభిః వ్యపశ్యతి. ఏ వ్యక్తి సకల జీవుల యొక్క హృదయ గుహలో నివాసిస్తూ అక్కడే వారితో పాటు ఉంటాడో. ఒక ప్రాణికి జన్మనిస్తే భగవంతుడు, జీవునికి జన్మ శరీరం వచ్చిన తర్వాత మనుష్యేతర ప్రాణులకు జన్మనిచ్చిన ఆ ఇవ్వటంతో పాటు ఆ ప్రాణికి, ఆ మనిషికి, ఆ జంతువుకు ఒక ప్రేరక శక్తిని కలిగించడానికి ఆ భగవంతుడే ఒక రూపముతో ఆ ప్రాణుల లోపల హృదయ గుహలో వెళ్ళి కూర్చుంటాడట. ఎందుకు? ఏ పని లేదన్నట్టయితే ప్రతి మనిషి చేయి చాచాలా, కదిలించాలా, నడచాలా, శ్వాసోశ్వాసములు ఏ పని చేయాలన్నా కూడా స్వయం శక్తి అనేది ఉండదు. ఆ స్వయం శక్తి ఎందువల్ల వస్తుంది అంటే లోపల ఉన్నటువంటి అంతఃప్రేరకుడైన భగవంతుని ప్రేరణ చేతనే కలుగుతుంది. సకల ప్రాణులపైన ఒక కృపా దృష్టి, సకల ప్రాణులపైన ఉండే మమకారము, అనుకంప చేత వారిని ఉద్ధరించాలనే ఒక ఉద్దేశం చేత ఆ భగవంతుడే సకల ప్రాణి అంటే ఇక్కడ మనిషి ప్రాణి అవుతాడు, జంతువులు ప్రాణులే. ఇక్కడ సకల ప్రాణులు అంటే 84 లక్షల రకముల జీవరాశులు ఆ భగవంతుని సృష్టిలో ఉంది. సకల జీవరాశి యొక్క ప్రతి హృదయంలో వెళ్ళి తాను కూర్చుంటాడట. ఉండి లోపలుండి ప్రేరణ చేస్తాడు. మనం ఉన్నట్టుండి ఏదో ఒక జ్ఞాపకం వస్తుంది, ఈ పని చేయలేదు, చేయాలా, చదవాలా. ఆ ప్రేరణ శక్తి, ఆ ప్రేరకత్వ శక్తి ఆ భగవంతుడు లోపలుండి ప్రేరేపించినప్పుడు మాత్రమే ఆ పని మనం చేయగలుగుతాం. భగవంతుడే లేడనుకోండి,
మనం కట్టిన ఒక గోడ ఉంది, కట్టిన ఒక స్తంభం ఉంది, పెట్టిన ఒక రాయి ఉంటుంది. ఆ రాయి అలాగే కదలకుండా ఉంటుందో మనం అలాగే ఉంటాం. మనము శ్వాసోశ్వాసములను తీసుకుంటున్నాము, చేతులు కాళ్ళు అల్లాడిస్తున్నాము, నడుస్తున్నాము, వింటున్నాము, చెప్తున్నాము. ఈ శక్తి ఎక్కడ వచ్చింది అంటే అది మనది కాదు, లోపల మన గుహాం ప్రవిష్టావాత్మానం, ఆ లోపల ఉండి మనకు ఆ ప్రేరణ శక్తిని బయటికి కనిపించకుండా లోపల నుంచే ఆ శక్తిని ప్రసాదించే వ్యక్తి ఆ భగవంతుడట. అందుకే భగవంతుడే రక్షిస్తాడు మమ్మల్ని అని చెప్పేసి అందరూ అంటుంటాం. రక్షిస్తాడు అన్నట్టయితే పశువులను పశువు కాపరి పశువులను రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? చేతిలో కర్ర పెట్టుకుని ఆ పశువు అటు ఇటు పోకుండా దాన్ని తీసుకువెడతాడు. అయితే భగవంతుడు మమ్మల్ని రక్షిస్తాడు, గోపాలకుడు గోవులను రక్షించినట్టుగా కాదట. నదేవా దండమాదాయ రక్షంతి పశుపాలవతం. దేవుడు చేతిలో కర్ర పట్టుకొని పశుపాలకుల వల్ల మన వెంట రాడట. ఎవరిని రక్షించాలనుకుంటాడో వాళ్ళ లోపల ఉండి ప్రేరణతో రక్షిస్తాడట. ప్రతి ఒక్క ప్రాణుల లోపల ఆ భగవంతుడు ఉంటాడు. ఉండి గుహాం ప్రవిశ్యతిష్టంతం యో భూతేభిః వ్యపశ్యతి. ఆ భగవంతుడు సకల జీవుల హృదయ గుహలో నివసించే జీవునితో పాటు తాను అక్కడే ఉంటూ తనతో పాటు ఇతర దేవతలను కూడా విశేషంగా వీక్షిస్తూ ఆ భగవంతుడు అందరినీ రక్షిస్తూ సర్వకాలములో సర్వావస్థ ప్రేరకుడు. ప్రేరణ శక్తి చేత వారి వారి పనులను విధులను గుర్తు చేస్తూ కాపాడుతూ ఉంటాడట. ఇతడే పరబ్రహ్మ. ఏతద్వైతత్, ఈ సర్వజీవ హృదయ గుహావాసి అయినటువంటి ఆ వ్యక్తియే పరబ్రహ్మ. తెలుసుకో నచికేత, ఆ పరబ్రహ్మ ఎక్కడుంటాడో ఎలాగుంటాడో అని చెప్పేసి అడుగుతున్నావు కదా. ఎక్కడో కాదు ఆ భగవంతుడు ఉండేది సకల ప్రాణుల యొక్క హృదయ గుహావాసి. అందరి హృదయం లోపలనే ఉంటూ వారికి అక్కడే సురక్షితంగా కాపాడుతూ ఉంటాడు. ఇదే భగవంతుని యొక్క పరమతత్వం అని చెప్పేసి యమధర్మరాజు నచికేతుకు బోధిస్తూ ఉన్నాడు. యోగ శాస్త్రంగా పేరుగణించిన భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని విని దానిలోని భావాన్ని గ్రహిద్దాం. కరకమల నిదర్శితాత్మముద్ర పరికలితోన్నత బర్హిబర్హచూడ ఇతర కరగృహీత వేత్రతోత్ర మమ హృది సన్నిధి మాతనోతు శౌరి. ఏవైనా కొన్ని భావాలు కలగడానికి ఆయా పరిస్థితులు అక్కడ ఉండేటువంటి వాతావరణం కారణమవుతాయి. దుర్యోధనుడికి ఎదురుగా కనిపించినటువంటి శత్రువులైనటువంటి భీమార్జునులను చూడగానే ఒక్కసారిగా భయం కలిగింది. దానికి కారణం భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞలు. భీముడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు అనంటే, దుర్యోధనుడు తమ్ముడు దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఊడదీసి నిండు సభలో చేసినటువంటి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను అని యుద్ధరంగంలో దుశ్శాసనుడి వక్షస్థలాన్ని విరిచి ఆ రక్తంతో ద్రౌపది తల ముడిని వేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. దుర్యోధనుడు ద్రౌపదిని చూసి నిండు సభలో తన తొడను చూపించినందువలన ఆ తొడలే లేకుండా విరగ్గొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞలన్నీ కూడా దుర్యోధనుడి చెవిలో యుద్ధరంగంలో ఒక్కసారిగా గుర్తుకు వచ్చి తన చెవిలో అవి ప్రతిధ్వనించేటప్పటికీ భీముడి యొక్క అర్జునుడి యొక్క వీర్యాన్ని తలచుకొని ఆ పాండవ సైన్యంలో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు భీమార్జునుల్లాగా కనిపించేటప్పటికీ భయానికి లోనై అతను ఉండేటప్పటికీ ఆ భయాన్ని పోగొట్టడానికై భీష్ముడు ఒక్కసారిగా శంఖాన్ని పూరించి దుర్యోధనుడికి యుద్ధోత్సాహం కలగడానికి కౌరవ సైన్యంలో ఉండేటువంటి 11 అక్షోహిణీల సైన్యం శంఖాలు, భేరులు, మృదంగాలు, పణవాలు ఇవన్నీ కూడా మోగించేటప్పటికీ ఆ శబ్దం శబ్దస్తుములో భవతు అని అంటారు. అలాంటి ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే కౌరవులకు వచ్చిందో, అటు కౌరవులు ఎప్పుడైతే ఇవన్నీ చేశారో పాండవులు కూడా చేయాలి కదా. ఇటు పాండవుల్లో కూడా అలాంటి మంచి ఉత్సాహం వచ్చింది. పెద్దలంతా కూడా ఏమంటారంటే, సాత్వికమైనటువంటి భావాలు మనకు కలగాలంటే సాత్వికమైనటువంటి వాళ్లతో సహవాసం చేయమంటారు. మంచి బుద్ధులు మనకు కావాలి అని అంటే మంచి బుద్ధులు కలవాళ్ళతో సహవాసం చేయాలి. మంచి ఉండేటువంటి చోటుకి వెళ్ళాలి. ఒక క్షేత్రానికో ఒక ఆలయానికో వెళ్ళినప్పుడు ఆ ఆలయం సాత్వికమైనటువంటి ఆలయం అయితే అక్కడ ఉండేటువంటి సాత్విక పరిస్థితులన్నీ మన మనస్సు మీద ప్రతిఫలించి మనం ఒక రకమైనటువంటి సాత్విక భావాలకి లోనవుతాం. అదే దుష్టులు ఉండేటువంటి చోటో లేదు ఇంకొక రకంగా ఉండేటువంటి చోట్లయితే ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మన మనస్సు తానంతట తానే ఆ వైపు మరలుతుంది. కనుక వాతావరణం అనేటువంటిది
ఒక ఉద్రేకమైనటువంటి స్థితిని పొందించడానికి తగిన విధముగా యుద్ధరంగం ఉండాలి కనుక ఆ యుద్ధరంగంలో తీవ్రమైనటువంటి శంఖనాదం చేయాలంటారు. యుద్ధరంగంలో ఉండేటువంటి కౌరవులంతా కూడా ఒక్కసారిగా దుర్యోధనుడికి ఉత్సాహం కలిగించడానికి తగినటువంటి గొప్ప వాద్యములన్నీ వాయించేటప్పటికీ శంఖ నాదాలు, సింహనాదాలు ఇవన్నీ చేసేటప్పటికీ దుర్యోధనులో ఒక రకమైనటువంటి ఉత్సాహం కలిగింది. అది చూసేటప్పటికీ వీళ్ళు ఎప్పుడైతే చేశారో ఇటువైపు ఉండేటువంటి పాండవుల్లో కూడా యుద్ధోత్సాహం కలిగింది అని మనకు సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తూ ఉన్నాడు. మనస్సును ఆహ్లాదపరిచే శక్తి సంగీతానికి ఉందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఈ ఉదయం మంచి కీర్తన విందాం, ఆనందంగా ఉందాం. నాదతనుమనిశం నాదతనుమనిశం శంకరం నాదతనుమనిశం శంకరం నాదతనుమనిశం శంకరం నాదతనుమనిశం శంకరం మనసా శిరసా నాదతనుమనిశం శంకరం మనసా శిరసా నాదతనుమనిశం శంకరం మనసా శిరసా నాదతనుమనిశం మోదకర నిగమోదమసమ మోదకర నిగమోదమసమ మోదకర నిగమోదమసమ మోదకర నిగమోదమసమ వేదసారం వారం వారం మోదకర నిగమోదమసమ వేదసారం వారం వారం నాదతనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా నాదతనుమనిశం సద్యోజాతాది పంచవక్రజ సద్యోజాతాది పంచవక్రజ సద్యోజాతాది పంచవక్రజ సద్యోజాతాది పంచవక్రజ సదిగమ పదని సద్యోజాతాది పంచవక్రజ సదిగమ పదని వరసపరస్వర విద్యాలోలం విదళిత కాలం విద్యాలోలం విదళిత కాలం విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం విమల హృదయ త్యాగరాజపాలం నాదతనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.